ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన తరపున నా తరపున వినమ్ర అభివాదాలు చేస్తున్నాను. మీ అందరికీ ఒక మార్పు తెచ్చే దిశగా ప్రభుత్వాన్ని తీసుకురావాలని జనసేన ప్రయత్నం చేస్తుంటే దానితో సహభాగులైన సిపిఐ, సిపిఎం మరియు బహుజన సమాజ్ పార్టీ వాళ్ళ లీడర్స్ కూడా ఇక్కడ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శృంగవరపు కోటకు ఒక చరిత్ర ఉంది. చరిత్రలో చదివితే కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న అనేక గ్రామాలు మీకు భారతం చదివితే దాంట్లో దీని ఉద్దేశాలు కనపడతాయి. ఇక్కడ జమ్మి చెట్టు ఇక్కడ ఉంది మన దగ్గర. తర్వాత కొన్ని గ్రామాలలో భారతంలో వచ్చిన ఉల్లేఖం చేసిన వాటన్నిటినీ కూడా ఇక్కడ చూసుకుంటూ ప్రజలను కలుసుకుంటూ వచ్చాం. విరాట పర్వములు అంతా కూడా ఇక్కడే జరిగింది ఈ ప్రాంతంలో. అటువంటి చరిత్ర ఉన్న శృంగవరపు కోటలో ఎంతో దేశభక్తి కలిగిన మీ అందరినీ కూడా కలవడం నిజంగా నా భాగ్యమని నేను అనుకుంటాను. ఎందుకంటే మనుషులను చూసి ఇక్కడ వాళ్ళ వ్యక్తిత్వాలు చూసి మీరు ఓటింగ్ వేస్తారన్నది మాకు తెలుసు. ఎందుకంటే శృంగవరపు కోట నుంచి ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ నియోజకవర్గం శృంగవరపు కోట. కాబట్టి వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యక్తిత్వాలు ముఖ్యమని మీరు ఎప్పటి నుంచో చూపించారు. అదే పద్ధతిలో ఈసారి కూడా సాధారణంగా ఏమనుకుంటారంటే అందరూ ఎలక్షన్లు అంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించడం అనుకుంటారు. కానీ నా భాషలో, మా పరిభాషలో, జనసేన పరిభాషలో ఎలక్షన్ అంటే ఓటరును గెలిపించుకోవాలి అన్నది ఎలక్షన్ యొక్క ఉద్దేశమని జనసేన ప్రభుత్వం చెబుతోందన్నమాట. జనసేన పక్షం సిపిఐ ఉంటారు, ఓటు ఎవరికేస్తే ఏమి సరిపోతుంది కదా, నేను వెళ్లి ఎవరికో ఒకరికి వేసేస్తాను అనుకుంటే దానికి ప్రభుత్వం ఎవరు చేస్తుందో, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారో నాకు సంబంధం లేదు అని అనేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే ఒక విషయం మనకు సంబంధం లేదు అనుకుంటామో, ప్రభుత్వం మనకు సంబంధం లేదు అనుకుంటామో, ఈ విషయాలు మనకు సంబంధం లేవు అనుకుంటామో, వాటి పర్యవసనం ఏమవుతుందో మీకు ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేస్తాను. ఒక మేక, ఈ రెండిటిని పెట్టుకుని రైతు జీవిస్తూ ఉన్నాడు. ఆ రైతు ఇంటిలో ఒక ఎలుక కూడా ఉంది. ఒకరోజు రైతుకు పెళ్లైన తర్వాత రైతు భార్య వచ్చి చెబుతుంది, ఈ ఎలుక అటు ఇటు తిరుగుతోంది, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, దీన్ని పట్టుకోవడానికి ఒక బోను తీసుకొద్దామని చెప్తే ఆ ఎలుక వింటుంది. విని కోడి దగ్గరికి వెళుతుంది. నీకు రైతు బాగా తెలుసు కదా, రైతు నా ప్రాణం తీయాలనుకుంటున్నాడు, నా ప్రాణాన్ని నువ్వు కాపాడుతావా అంటే ఆ కోడి ఏమంటుందంటే, అది నీ ప్రాణం, నాకు సంబంధం లేదు అంటుంది. అది మేక దగ్గరికి కూడా వెళితే మేక కూడా అంటుంది, అది నీ ప్రాణం, నాకు సంబంధం లేదు. ఆ ఊరిలో ఒక చెరువు ఉంది, ఆ చెరువులో ఒక మొసలి ఉంటుంది. చివరికి రైతు భార్య ఆ చెరువులో వెళ్లి స్నానం చేస్తుంటారు. అందుకనే ఈ ఎలుక వెళ్లి ఆ మొసలిని కూడా అడిగింది, నా ప్రాణం ప్రమాదంలో ఉంది, నువ్వు రక్షిస్తావా అంటే అది నువ్వు ప్రాణం, నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు. ఇది కథ. ఆ తరువాత రైతు భార్య వెళ్లి బోను తీసుకొస్తారు, ఎలుకలు పట్టే బోను తీసుకుని ఇంట్లో పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు. రాత్రి 12 గంటలకి ఆ బోనులో హఠాత్తుగా ఒక శబ్దం వస్తుంది. రైతు భార్య అనుకుంటుంది ఎలక పడిపోయింది ఇందులో అని చెప్పి లైట్ కూడా ఆన్ చేయకుండా అక్కడికి వెళ్లి చూస్తే ఆ బోనులో పడింది ఎలక కాదు, ఒక పాము. ఆ బోనును ముట్టుకోగానే ఆ పాము ఈమెకు కాటు వేస్తుంది. కాటు వేయగానే ఆవిడను ఒక పరుపు మీద పడుకుంటే డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ని పిలిచిన తర్వాత డాక్టర్ వైద్యం మొదలు పెడతాడు. మొదలు పెట్టిన తర్వాత మనకు గ్రామాల్లో ఎలా ఉంటుందంటే, ఎవరి ఇంట్లో అయితే ఏదైనా జరిగితే గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చి కూర్చుంటారు. అక్కడ అలా కూర్చున్నారు, వైద్యం జరుగుతోంది. ఒక రోజు గడిచింది, రెండవ రోజు గడిచింది. డాక్టరు రైతు ఇంతమంది మన కోసం వచ్చారు కదా అని వాళ్ళకు ఉదయం నుంచి టిఫిన్, కాఫీ, భోజనం అవన్నీ ఇవ్వడం మొదలు పెట్టారు. మన సంస్కృతి ఎలా ఉంటుందంటే, మన అలవాట్లు ఎలా ఉంటాయంటే, 2 రోజుల తరువాత మనకు మాంసాహారం తినాలన్న కోరిక కలుగుతుంది. అందుకనే రైతు అనుకున్నాడు, అయ్యో ఇన్ని రోజుల నుంచి వీళ్ళంతా వచ్చి ఇక్కడ ఉన్నారే, 2 రోజులు అయిపోయింది, వీళ్లకు మాంసాహారం ఇవ్వాలని చెప్పేసి ఏం చేస్తాడు, దేన్ని కోస్తాడు, కోడిని కోస్తాడు. కోడిని కోసి చికెన్ బిర్యానీ చేసి పెట్టేస్తాడు వాళ్ళకి. నేను ఈ కథ ఇంకా కథ ఉంది. ఈ కథ ఎందుకు చెప్పానంటే, కోడి ఏమనింది ఎలకతో, అది నీ ప్రాణం, నాకు సంబంధం లేదు అనింది. ఏది చచ్చిపోయింది? కోడి చచ్చిపోయింది.
ఈ వైద్యుడు అలాగే సాగిస్తున్నాడు ట్రీట్మెంట్. ఇంకా ఎక్కువ మంది ప్రజలు వచ్చారు. వాళ్లకు మళ్ళా రైతు టిఫిన్లు కాఫీలు అన్ని ఇవ్వడం మొదలు పెట్టాడు. మళ్ళా 2 రోజులైంది. 2 రోజులైతే మనం ఏమవుతుంది, మళ్ళా ఏం తినాలి, మనం ఏదైనా నాన్ వెజిటేరియన్ తినాలి. మంది ఎక్కువైపోయారు. వాళ్ళకేం చేశాడు రైతు, దేన్ని కోసాడు, ఇప్పుడు మేకను కోసేశాడు. ఎందుకు చెబుతున్నానంటే, మేక ఏమనింది, అది నీ ప్రాణం, నాకు సంబంధం లేదు అని. ఆ తరువాత ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఇంకొక పెద్ద డాక్టర్ని పిలుచుకుని వస్తే ఆ డాక్టర్ ఏమన్నాడంటే, ఈ పాము కాటు నుంచి ఈవిడను రక్షించాలంటే ఒకే ఒక మెడిసిన్ ఉంది, అదేంటంటే మొసలి రక్తం. అనగానే వీళ్ళందరూ ఆ చెరువులో దిగి ఆ ముసలిని పట్టుకొని దాన్ని చంపేసి ఆ రక్తాన్ని తీసుకొచ్చారు. ముసలి ఏమనింది ఎలకతో, అది నీ ప్రాణం, నాకు సంబంధం లేదు అన్నది. కాబట్టి ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు సంబంధం లేదు అని ఏదైతే అనుకుంటామో అదే మన ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటుంది అని మనమంతా గమనించాలన్నమాట. ఓటు ఎవరికి వేసినా మాకు సంబంధం లేదు, ప్రభుత్వం ఏది ఉన్నా మాకు సంబంధం లేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం కూడా కోడి మేక ముసలిలాగా మనం కూడా చనిపోవాల్సి వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎలక్షన్లు అంటే మన సంబంధం ఉంది, ఎటువంటి ప్రభుత్వం రావాలంటే అది మనకు సంబంధం ఉంది. ఆ విషయాలు మరచిపోకుండా ఒక బాధ్యతతో గనక మనము ప్రభుత్వాలు నిర్మించుకోగలిగితే మన సమస్యలన్నీ ముందుకు, వాటికి సొల్యూషన్లు దొరుకుతాయి, వాటికి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అందువల్ల మీ అందరికీ నేను తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యంలో ఎటువంటి ప్రభుత్వం రావాలి, ఎటువంటి మనుషులు రావాలి అన్నది మనం నిర్ణయించాలి. కానీ మనకు సంబంధం లేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఇప్పుడు ఏ విధంగా మనం బాధలు పడుతున్నామో ఆ బాధలు ఇంకా కొనసాగుతాయి.